హాయ్ ఫ్రెండ్స్, నేను విద్యుత్ సార్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదేంటంటే మన జయశంకర్ గారు అమెరికాకి, ముఖ్యంగా ట్రంప్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది గట్టి హెచ్చరిక అనుకోవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ ఈగో ప్రాబ్లం ఇక్కడ. సో అన్ని దేశాల అధినేతలు నేను చెప్పినట్టు వింటారు, కానీ భారత్ నేను చెప్పినట్టు వినట్లేదు, అలాగే నా దారికి రావట్లేదు అన్నటువంటి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. వాస్తవం చెప్పాలంటే ఆయనకి ఇప్పుడు ట్రంప్ గారికి అదేదో ఒక రకమైన వ్యాధి ఉంది, సైకలాజికల్ డిజార్డర్ అయితే ఉంది 100%. సో ఆయన ఒక మనిషి అనుకుంటాడు అంటే అమెరికా ఫస్ట్ అమెరికా ఫస్ట్ అనుకుంటూ తనను తాను దూరం చేసుకుంటాడు. ఒకానొక టైంలో విసిగి వేసారిపోయి ఉన్న దేశాలన్నీ ఒకవైపు, అమెరికా ఒకవైపు అయితే అప్పుడు అమెరికా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. సో కావాలని ఎదుటి వాళ్ళకు ఇప్పుడు జనరల్గా యుఎస్ డాలర్ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీగా మరి ప్రస్తుతం కొనసాగుతుంది. మరి ఈ దేశాలన్నీ విసిగిపోయి చివరికి ప్రపంచమంతా కలిసి ఒక ఇంటర్నేషనల్ కరెన్సీ తీసుకొద్దాం, బ్రిక్స్ కరెన్సీ లాంటివి, రేపు పొద్దున అమెరికాకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుందామని చెప్పేసి ఇప్పటికే యూరప్ కంట్రీస్ ఆలోచిస్తున్నాయి. సో అమెరికా బారిన పడినటువంటి ప్రతి దేశం అలాగే ఆలోచిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకో 50 రోజుల్లో మరిన్ని ఫర్నిచర్ టారిఫ్స్ వేస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. అయితే వరల్డ్ లీడర్స్ ఫోరం అని చెప్పేసి ఎకనామిక్ టైమ్స్ ప్రకారం మనకు ఢిల్లీలో ఒక మీటింగ్ అయితే జరిగింది. ఈ సమ్మిట్ ప్రకారం మన జయశంకర్ గారు, మీకు నచ్చకపోతే మా వస్తువులు కొనకండి, ఎందుకంటే మన ఇండియన్ బ్రాండ్స్కు చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే చైనా వస్తువుల్ని నమ్మరు, కానీ ఇండియన్ వస్తువులు నమ్ముతారు. ఎందుకంటే ఇండియా క్వాంటిటీకి కానీ క్వాలిటీ కానీ మరి బ్రాండ్ అన్నమాట. సో అందుకని ఇండియాని నమ్ముతారు. అంటే ఏ దేశమైనా ఇండియాని సులువుగా నమ్ముతారు, కానీ చైనాని అంత ఈజీగా నమ్మరు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఇలాంటి అధ్యక్షుడిని నేను ఎప్పుడు చూడలేదు, అమెరికా చరిత్రలో ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి ఆయన ఒక ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు ఇవి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవే వైరల్ అవుతున్నాయి. సంప్రదాయాలకు విభిన్నంగా ట్రంప్ విదేశాంగ విధానం, అక్కడ రూల్స్ ఉంటే సరే, నువ్వు ఫస్ట్ కావచ్చు, అమెరికా ఫస్టే కావచ్చు, బట్ ఆ వంకతో ఇతర దేశాలను కూడా మరి ఇబ్బందుల్లో పెట్టద్దు కదా. సో అన్ని దేశాలను కలుపుకొని పోవాలి. సో అమెరికా ఫస్ట్ అంటే నీకు అదేదో సినిమాలో అందరిని ఊర్లో వాళ్ళందరినీ వేరేసిన పెదరాడ్స్ వరకు ఆయన ఒక్కడైపోతే ఊరంతా వేరేసిన వాళ్ళందరూ ఒక ఊరైపోతుంది చూడు. సో అలాంటి పరిస్థితి అనమాట. ఈ విధంగా ప్రజల ప్రయోజనాలకు తగ్గట్టు మా నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి ఇండియా ఎప్పుడో స్పష్టం చేసింది. ఆయన కాన్సెప్ట్ ఒకటే, రష్యా ఉక్రెయిన్ వార్, దీన్ని ఆపడానికి పుతిన్ ఒప్పుకోడు, కానీ ఇండియా ద్వారా అది సాధ్యమయ్యేలా చేద్దాము. సో ఇండియాని మన కంట్రోల్లో తెచ్చుకుంటే ఇప్పుడు మోడీ గారు వెళ్ళి పుతిన్తో మాట్లాడి యుద్ధాన్ని ఆపేస్తారనుకుంటారు. మరి వాస్తవం చెప్పారంటే మరి యూరప్ కంట్రీస్ అన్ని ఇప్పుడు గ్యాస్ కొంటున్నాయి, అమెరికా ఇక్కడ రష్యాతో ఎన్నో మరి లావాదేవీలు చేస్తున్నారు కదా. అంటే ఇక్కడ అమెరికానే కాదు, నా అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో అన్ని ఏది ఇప్పుడు అమెరికా డాలర్ అనేది అమెరికా కరెన్సీ, అంటే బ్రిక్స్ అంటే కొన్ని దేశాల కరెన్సీ. ఇప్పుడు అట్లా ప్రతి దేశాల కరెన్సీ ఉంటుంది కదా. ఇంటర్నేషనల్ కరెన్సీ అనే ఒక కొత్త కరెన్సీని కనుక్కొని ప్రపంచమంతా ఉపయోగించుకోవచ్చు. సో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ అని రాసుకొని, సో ఏ దేశం కూడా ఈ ఈ డబ్బులకు సంబంధించి కరెన్సీని మరి వెపన్గా మార్చుకోవద్దు అని చెప్పేసి కొన్ని రూల్స్ తీసుకొచ్చి, సో ప్రపంచమంతా అన్ని దేశాల్లో ఉపయోగపడే ఒక కరెన్సీ అయితే తీసుకొస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, చాలా మంది అభిప్రాయం కూడా. కాకపోతే అమల్లోకి రావడానికి చాలా టైం అయితే పట్టే అవకాశం ఉంది. సో ఈ విధంగా సీజ్ ఫైర్ సీన్ నేను చేసిన, ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేను ఆపిన, ఈడేవాడు నాకు అర్థం కాదు. ఒక దేశం యొక్క సార్వభౌమాధికారం ఉంటుంది, ఆ సార్వభౌమాధికారానికి తగ్గట్టు ఆ దేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ ఆఫీసర్స్ ఉంటారు, మంత్రులు ఉంటారు, మరి దేశం యొక్క అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించిన నిపుణులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు అదంతా. సో మీ దేశంలో నేను వచ్చి యుద్ధం ఆపినట్టు అంటే చాలా మంది ఏమంటున్నారంటే మోడీ గారు నోరు విప్పలే, అంటే ప్రతిదానికి బదిలీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందితో రిప్లై ఇస్తే అది వారానికి సరిపోతుందని ఆయన అభిప్రాయం అన్నమాట. ఇంకా అమెరికాకు జయశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది. సో వరల్డ్ లీడర్స్ ఫోరంలో కీలక వ్యాఖ్యలు చేసినటువంటి జయశంకర్, ఈ వార్త యొక్క సారాంశం ఒకటే, ఇలాంటి దౌర్భాగ్యపు అమెరికా అధ్యక్షుని నేను ఎక్కడ చూడలేదు. అంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం నేనే అంటూ స్వార్థంగా ఉంటే ఏదో ఒక రోజు అమెరికా ప్రజల నుంచే ఆయన థ్రెడ్ ఉంటుంది అని దీని ఒక సారాంశం అన్నమాట. ఏది ఏమైనా జయశంకర్ గారు ఎట్టి పరిస్థితుల్లో భయపడడం, భారతదేశం ఈ దేశానికి తల వంచదు,
ఎట్టి పరిస్థితుల్లో భయపడదు. ఒకప్పటి భారత్ కాదు, ఇప్పుడున్నటువంటి భారత్ వేరు అని చెప్పేసి ఇటు చైనా కానీ అమెరికా కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు చూస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వీడియో. ఇలా మన దేశం ఇంకా మరిన్ని డెవలప్మెంట్స్తో ఇంకా ఎన్నో అభివృద్ధి చేపట్టాల్సి ఉంది, ఇంకా ఎంతో డెవలప్ కావాల్సి ఉంది. సో కేవలం ఈ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి ఇండియా ఇలా ఉంటే, ఒకవేళ 10, 20 ఈ విధంగా 20-25 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కనుక ఇండియాలో మరి ఉంటే అప్పుడు భారతదేశ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అంటే భారతదేశానికి తక్కువ నిధులు ఇచ్చినా మరి మంచి రిజల్ట్ తీసుకొస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నాసా లాంటి అంతరిక్ష పరిశోధన సంస్థలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సంస్థలు కావచ్చు, ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తారు, వాళ్ళు మంచి మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు. సో మన దేశంలో కూడా ఇంకా తక్కువ బడ్జెట్ ఇచ్చినా అంతకు రేంజ్ అంతకు మించి మరి ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు. సో మన దగ్గర ఉన్నటువంటి సైంటిస్టులకి, ఇంజనీర్లకి ఇంకాస్త నిధులు ఇచ్చి, ఇంకాస్త అవకాశాలు ఇచ్చి, ఇంకాస్త సపోర్ట్ కనుక ఉంటే దేశంలో మన ఇండియాని, ప్రపంచంలో మన ఇండియాని ఆపే దేశం అంటూ ఉండదు. సో ఫ్యూచర్లో ఈ ఫీట్ సాధిస్తుంది, అందులో డౌటే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.